ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఈ యొక్క మార్చి 2వ పక్షమైనటువంటి 16 to 31 వరకు తీసుకుంటున్నాము. 2025 మార్చి. ఇందులో ముందుగా గోచారం తీసుకున్నట్లయితే చంద్ర, రవి, బుధ, రాహు, శని, శుక్రులు ఈ గ్రహాలన్నీ కూడా ఇక్కడ మనకి ఒక మీనరాశిలో సంచరించడానికి మొత్తం షష్టగ్రహ కూటమితో పాటు ఏర్పడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి 29కి ఇది కంప్లీట్ ఈ యొక్క షష్టగ్రహ కూటమికి వచ్చేస్తే 29కి అంతవరకు శని రాడు, చంద్రుడు రాడు. పంచగ్రహ కూటమి చతుర్థ కూటమి లాగుంటుంది. రాహువు, శుక్రుడు, బుధుడు అలాగే రవితో కలిసి ఉంటారన్నమాట. తర్వాత ఇక్కడ 15వ తేదీ మీన వక్రంతో మీనంలోకి వస్తాడు బుధుడు. అలాగే 29th మార్చి 25న మీనంలోకి శని వస్తాడు. అప్పుడు షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అంటే ఉగాది తొలి సంవత్సరమే మనకు షష్టగ్రహ కూటమితో కూడుకున్నటువంటి ఫలితాలు రైజ్ అవ్వనున్నాయి. కానీ ఆ ఉగాది చివరి ఉంది కాబట్టి ముందు 4 గ్రహాలు ఉన్నాయి. ఏవేవి? రాహు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, అలాగే ఇక రవి కూడా ఉన్నాడు. చంద్రుడు, శని మాత్రం 29న మారుతారన్నమాట. గురువు వచ్చేసి వృషభ రాశి సంచారం చేస్తున్నారు. కుజుడు వచ్చేసి మీకు మిథున రాశి సంచారం చేస్తున్నారు. కేతు వచ్చేసి మీ యొక్క కన్యా రాశి సంచారం చేస్తున్నారు. ఈ గోచారాన్ని అనుసరించి మీకు చెప్పే ఫలితాలన్నీ కూడాను 50-50 ఫలితాలను ఇస్తాయి. అదే మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీ లగ్నము, గ్రహ దశలు, గ్రహస్థితులు ఇవన్నీ కూడా మీకు చక్కని రిజల్ట్ ఇవ్వడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి కన్యా రాశి, కన్యా లగ్నం. కన్యా రాశి, కన్యా లగ్నం తీసుకున్నట్లయితే మీకు వచ్చేసి ఉత్తర నక్షత్రం 3 పాదాలు, హస్త 4, చిత్త 2. కన్యా రాశి, కన్యా లగ్నం వారికి మీకు శుభసూచకంగా మారే పీరియడ్ స్టార్ట్ అయింది. మీకు ఇన్ని రోజులు 5th హౌస్ ప్లానెట్, 6th హౌస్ ప్లానెట్ 6thలోనే ఉన్నారు. శత్రు, రుణ, రోగ ప్రారంధాలు. ఈ యొక్క పీరియడ్లో మీరు ఆరోగ్యాన్ని ఎంతో కోల్పోయి ఉంటారు, ధనాన్ని ఎంతో కోల్పోయి ఉంటారు, పరువుని ఎంతో కోల్పోయి ఉంటారు. పిల్లల విషయంలో 5th హౌస్ కదా, పిల్లల విషయంలో కూడాను వారి యొక్క హెల్త్, వారి ఉద్యోగము, వారి మ్యారేజ్ ఇవన్నీ కూడా మీరు చాలా డిస్టర్బెన్స్ ఫేస్ చేసి ఉంటారు. ఫైనాన్షియల్గా మీకు ఒక సపోర్ట్ అవసరమై ఉంటుంది. ఎందుకంటే మీరు వీక్ అయిపోయారు, ఆరోగ్యం బాగలేదు, మనసు బాగలేదు, పరిపరిత విధాలుగా ఆలోచించి చివరికి మీరు మీ జీవితాన్ని ఏమవుతుందో అనే భయభ్రాంతులతో ఉంటారు. అందులో నుంచి బయటపడడానికి మీకు కొంత టైంలోనే మంచి జరగటానికి భగవంతుడు అనుకూలించబోయాడు. కానీ కొద్ది రోజులు మీరు పేషెన్సీ పట్టాలి. ఎందుకంటే శని, రాహువులు పూర్వభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నారు. ఇది పెద్ద గొప్ప చెప్పుకోదగ్గ విషయం కాదు. మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ నక్షత్రం మీకు పడదు. చిత్తా నక్షత్రం వారికి పడదు. హస్త వారికి ఓకే, ఉత్తర నక్షత్రం వాళ్ళకి మిశ్రమం. ఇవన్నీ తీసుకున్నట్లయితే ఆలోచించి మీరు మంచి స్టెప్స్ వేసుకోవాలి. మీరు తీసుకునే డిసిషన్స్ 1కి 2 సార్లు ఆలోచించండి. మీకు అంతగా తోచుబడి కాకుండా మీ జీవిత భాగస్వామిని, ఫ్రెండ్స్ని ఎవరినొకరికి చక్కని ఆలోచనలు తీసుకోండి. మీకు మంచి ఫలితాలు వస్తాయి. పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి. మీ ఆరోగ్యం ఇదివరకటి కంటే ఇప్పుడు మెరుగవుతుంది. సప్తమ కేంద్రంలోకి వెళ్తారు శని భగవంతుడు. ఎంత పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నప్పటికీ అది మీకు చిత్తా నక్షత్రం వారికి వ్యతిరేకమైన, హస్త వాళ్ళకి కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఈ ఉత్తర వాళ్ళకి ఏది తీసుకున్నా కూడా మీకు మంచి ఫలితాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ శుక్రుడిని తీసుకున్నట్లయితే కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కేతు మీ ఓన్ హౌస్లో ఉన్నారు కాబట్టి కేతు రాశి మారే వరకు కూడాను మీ మానసిక ప్రవర్తనలో, బిహేవియర్లో, యాటిట్యూడ్ మీరు ఒకటి అనుకోవడం, ఒకటి చేయలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి విషయాలలో మీరు ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అలాగే ఇంకో విషయం తీసుకున్నట్లయితే మీరే చేసే పూజా విధానాలు కూడా మీకు మంచి భక్తి భావాలు కూడా ఒక అడుగు మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి. అందులోనే మీరు నిమగ్నమై ఉంటారు. కాకపోతే ఫ్లక్చువేషన్స్ ఉంటుంది, కొంత శుక్ర వీక్షణ ఉంది కాబట్టి కళలు, సామాజిక కళల యందు కొంత ఈ యొక్క సెన్సింగ్ ఆర్గాన్స్, కళ్ళు, చెవులు, ముక్కు ఇవన్నీ కూడాను సొసైటీ వైపు, ఫ్రెండ్షిప్ సైడ్ కొంచెం ఆకర్షణల వైపు మీరు కొంచెం మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తుంటాయి. దీనికి సంబంధించి మీరు కొంచెం దైవ సామర్థ్యాన్ని సమకూర్చుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. వివాహము, ఇల్లు అన్నీ చక్కగా జరుపుకోగలుగుతారు. ఇప్పుడు బిజినెస్లలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మీకంటూ ఒక గ్రిప్ వస్తుంది. శని బాగుంటారు కాబట్టి మీకు పంచమాధిపతి, షష్టాధిపతి 6లో ఉండి, అలాగే రాహు నక్షత్రంలో ఉండి, రాహు వీక్షణలలో ఉండి, అలాగే రాహువు శని ఒకే నక్షత్రంలో సంచరిస్తూ ఉండి ఉన్నటువంటి యొక్క ఫలితాల నుండి నెగిటివ్ ఇప్పుడు తప్పబోతుంది. ఎందుకు తప్పబోతుందంటే దానికి సమాధానం ఒక్కటే. మీకు సప్తమ కేంద్రంలోకి శని రాబోతున్నారు. అలాగే రాహువు కూడాను పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నారు. ఇప్పుడు ఉంటుంది కొంచెం ఒక 2 months మాత్రం ప్రతి ఒక్కరు కూడాను ప్రెజర్స్ తట్టుకోవటానికి వనరులు సమకూర్చుకొని పెట్టుకోవాలి. వస్తాయి మంచి రోజులకు, కొంత అలజడి ఉంటుంది. రాహు వచ్చేసి మనకు కొంత కలంకాలను ఆపాదించడం, రోగాలు, రోష్టులు, శత్రుపేడలు ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ మీరు ప్రపంచాన్ని గమనిస్తుంటే, ఆ పావులు గదిపే విధానం చూస్తుంటే మీకు ముందే తెలిసిపోతుంది వాట్ అనేసి. ఇవన్నీ గమనిస్తుంటారు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. లక్ష్మీదేవి పూజలు ఎక్కువగా చేయండి. మీ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ లేకుండా ఉండటానికి వినాయకునికి ఉండ్రాళ్ళు పెట్టి, గరిక పెట్టి, బుధవారం రోజు కేతువుకు పూజ చేయించుకొని వినాయకునికి పూజ చేయించినట్లయితే, కేతువుకు పలు కలర్స్తో కూడినటువంటి మాలలు వేసినట్లయితే మీకు చక్కని ఫలితాలు వస్తాయి. వీలుంటే చిత్రగుప్తుని టెంపుల్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి కూడా మీరు పూజలు చేసుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ మీకు క్యూర్ అవుతాయి. స్వస్తి.